సమీర్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఈరోజు స్థానిక శివాజీ భవన్లో పత్రికా విలేకరుల సమావేశం పెట్టుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల 19, 20, 21 మన నెల్లూరు విభాగంలోని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో 3 రోజులు అంగరంగ వైభవంగా ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు జరగడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 19వ తేదీ ఉదయం ఉద్ఘాటన, 19వ తేదీ గెస్ట్గా హరిలాల్ సమారియా రిటైర్డ్ చీఫ్ ఇన్స్పెక్షన్ కమిషన్ గారు రావడం జరిగింది. దీంట్లో కొన్ని కాలాంశాలు మాట్లాడిన తర్వాత 20వ తేదీ మా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటగోపి గారు పెద్దల సూచనలు ఆలోచనలతో పాటు విద్యార్థి స్థితి, రాష్ట్ర స్థితి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా 2వ రోజు మధ్యాహ్నం నుంచి ఘనంగా ర్యాలీ జరిపి దాంట్లో బహిరంగ సభలో యూనివర్సిటీలు కానీ, విద్యార్థి స్థితిని కానీ, రాష్ట్ర స్థితిని కానీ చర్చించడం జరిగింది. దాని తర్వాత 3వ రోజు ఉదయం కంభంపాటి హరిబాబు గారు ఒడిశా గవర్నర్ రావడం జరిగింది. దాని తర్వాత అదే రోజు సాయంత్రం రాష్ట్ర మహాసభల్లో 44వ రాష్ట్ర మహాసభల్లో సమారోప్ జరిగింది. ఈ రాష్ట్ర సమారోప్లో ఈ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు నూజిల్లా శ్రీనివాస్ గారు మన నెల్లూరు వాసి కుమారి డింపుల్ గారికి ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఈ నెల్లూరు వాసి కుమారి డింపుల్ గారు ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి అవడం చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా దీంట్లో రాష్ట్ర స్థితి, విద్యార్థి స్థితి ఏదైతే ఉందో పోయినసారి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సమయంలో ఏం చెప్పారంటే విద్యార్థులకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ఈ విద్యార్థులకు పెద్దపీట వేసే ప్రయత్నంలో విద్యార్థికి నడవడానికి స్థలం కానీ ఈలేని రోజు ఈరోజు చూస్తున్నాం. విద్యార్థులు ఎవరైతే విద్యార్థులను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు నారా లోకేష్ గారు మీరు విద్యార్థులకు పెద్దపీట వేస్తామని చెప్పి ఈ రోజున మీరు చేస్తున్న ఏదైతే మీరు యువగలంలో చెప్పింది మొదటి సంతకం విద్యార్థుల సమస్యల మీదే పెడతా అని చెప్పడం ఈరోజు చాలా సిగ్గుచేటుగా ఏబీవీపీ పరిగణిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఉందో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్లు గత ప్రభుత్వం దానికి ముందు ఫీజు రియంబర్స్మెంట్ రావడం కానీ గత ప్రభుత్వం దాన్ని కరెక్ట్గా చేయలేదు. ఈ ప్రభుత్వం అన్నా ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్గా ఇస్తుందంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను చాలా భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో చాలా గవర్నమెంట్ హాస్టల్స్లో, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్లో ఎన్నో వసతి గృహాల్లో మీరు కాస్మెటిక్ ఛార్జీలు ఏదైతే ఏనాటి కాలంలో ఆనాటిదే ఈ రోజుకి వస్తుంది. ఆ 80 రూపాయలు, 150 రూపాయలు ఇంకా ఏ రోజు ఈ వసతి గృహాల్లో సరిపోతాయని ఈరోజు ఏబీవీపీ మిమ్మల్ని అడుగుతుంది. అదేవిధంగా ఎంతో పేద విద్యార్థులు చాలా కష్టపడుతున్నారు. ఆ వసతి గృహాల్లో సొంత వసతి గృహాలు లేకుండా ఈరోజు ఏదైతే నిరుపేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూసినట్టయితే గత నెల్లూరు జిల్లాలోనే కొన్ని సంవత్సరాల క్రితం ఏమైందంటే సొంత వసతి గృహాలు లేక 1000 మంది విద్యార్థులకు పైగా ఒకటేసారి ఆ వసతి గృహం తీసేస్తే ఆ వసతి గృహాల్లో నుంచి బయటికి తరిమేశాడు. ఆ నిరుపేద విద్యార్థులు ఎక్కడ ఉండాలి? 1000 మంది నిరుపేద విద్యార్థులకి ఇప్పుడు వసతి గృహాలు ఎలా? ఇలా చాలా చాలా చోట్ల ఈ రాష్ట్రంలో ఎన్నో చోట్ల సొంత వసతి గృహాలు లేవు. ఈ వసతి గృహాలని అదే విధంగా ఎన్నో పోస్టులు చాలా టీచర్స్ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని ఈరోజు ఏబీవీపీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. అదే విధంగా మీరు ఏదైతే చెప్పారో సూపర్ 6 అని దాంట్లో ఒక్కటి కానీ సరిగ్గా చేయని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. దాని తర్వాత ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో విద్యాశాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు తెలియని పరిస్థితి చోటు చేసుకుంది.
అయ్యా నారాయణ గారు మీరు విద్యాశాఖ మున్సిపల్ శాఖ మంత్రా లేదా విద్యాశాఖ మంత్రా అనేది ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి తెలియని పరిస్థితి. ఈ మున్సిపల్ శాఖ మంత్రి విద్యా దాంట్లో ఎన్ని చేస్తున్నా కానీ కళ్ళకు గంతలు కట్టి ఈరోజు నారా లోకేష్ గారు కూర్చో ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్తే ఈరోజు హాస్పిటల్స్ లో సరిగ్గా నర్సులు డాక్టర్లు లేని పరిస్థితి. ఎప్పుడో 24 గంటలకి 1 గంట డాక్టర్లు హాస్పిటల్లో ఉంటారు, నర్సులు సరిగ్గా లేరు. ఈ హాస్పిటల్స్ లో డాక్టర్లు, ఈ హాస్పిటల్స్ నర్సుల్లో ఉన్న కొరతను ఈ ప్రభుత్వ హాస్పిటల్లో వెంటనే మీరు భర్తీ చేయాలని ఈరోజు ఏబీవీపీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. అదేవిధంగా యూనివర్సిటీస్ లో చాలా వరకు నిధులు విడుదల చేయడం జరిగింది. ఏ యూనివర్సిటీలో ఈరోజు సరైన రక్షణ లేదు. పెద్ద యూనివర్సిటీల్లో ఈరోజు విద్యార్థులు భయ ప్రాంతాలకు గురై ఈరోజు విద్యార్థులు తిరుగుతున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పడక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఏబీవీపీ ముఖ్యంగా హెచ్చరిస్తుంది ఏంటంటే, అయ్యా నారా లోకేష్ గారు మీరు గనక ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ టీచర్స్ పోస్టులను కానీ భర్తీ చేయకపోతే విద్యార్థులు ఉక్కు పాదం మోపి ఏ చర్యలకైనా వెనకాడరని ఈరోజు ఏబీవీపీ తెలియజేస్తుంది. అదేవిధంగా అయ్యా నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు మీరు ఆ కళ్ళకి గంతలు తీసేసి ఇంకా గంతలు మీరు కట్టుకొని ఉన్నారు. ఆ కళ్ళ గంతలు తీసేసి ఈరోజు మీరు ఈ చెప్పిన ఈ విద్యార్థి స్థితి కానీ రాష్ట్ర స్థితి కానీ అమలు చేయకపోతే రేపు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి నాయకులు కానీ విద్యార్థులు కానీ ఉక్కుపాదం పోపి మీ పైన ఏ చర్యలకైనా, అదే విధంగా ఈ గవర్నమెంట్ ని వెనక్కి తీసుకెళ్లే విధంగా అయినా ముందరకు వస్తారని ఈరోజు మిమ్మల్ని ఈ మీడియా సమావేశంగా మీకు తెలియజేస్తున్నాను. డింపుల్ రాజ్పురోహిత్, స్టేట్ జాయింట్ సెక్రటరీ ఏబీవీపీ. ఇప్పుడున్న ఉమెన్స్ హాస్టల్ చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయి. ఏ హాస్టల్స్లో కూడా ఉమెన్కి నార్మల్గా సెక్యూరిటీ లేకుండా ఎన్నో పీజీ హాస్టల్స్, ఇప్పుడున్న కాలేజెస్లో కూడా హాస్టల్స్ చూస్తే సరిగ్గా నీళ్ళు రాకుండా, ఉమెన్కి ఏదైనా ఎప్పుడు ఏది కావాలన్నా అవి లేకుండా ఉంటున్నాయి. గవర్నమెంట్ ఎక్కువ ఉమెన్ని ఇలా సపోర్ట్ చేసి ఉమెన్స్ హాస్టల్ని బాగా చేసి ఉమెన్స్ హాస్టల్ని ఎక్కువగా క్రియేట్ చేసి ఉమెన్స్కి ఒక సెక్యూరిటీ లాగా ఉండి ఉమెన్స్ని ఎక్కువగా హాస్టల్స్లో ఇలా ఫెసిలిటీస్ పెడితే ఉమెన్స్ ఉంటారని ఇలా చదువులో హెచ్చరిస్తున్నాము. ఉమెన్స్ హాస్టల్లో ఇప్పుడు ఎక్కువగా ఫుడ్ విషయాలు ఎక్కువ సెక్యూరిటీ లేకుండా ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఉంటేనే ఏదైనా స్త్రీ ఉంటుంది చదువు విషయంలో, లేకపోతే ఉండలేకపోతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.